Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతసేపు గతంలోకి వెళతారు, వర్తమానంలో అసలుండారు. తన హయాంలో అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి 1995 2003 మధ్య కాలానికి వెళతారు. మాటకొస్తే చాలు హైదరాబాదును తానే నిర్మించినట్టు గొప్పలు చెప్పుకుంటుంటారు. హైదరాబాద్ అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుంటుంటే ఎవరూ ఖండించరనే ధైర్యం ఆయనది. తాజాగా మరోసారి కూడా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఎకరా భూమి 130 కోట్లు 155 కోట్లు పలుకుతుందంటే తన ఘనతే అని ఆయన నిర్మోహమాటంగా చెప్పుకున్నారు. కాదు కూడదని ఆయనకు ఎదురు చెప్పడానికి ఏ ఒక్క జర్నలిస్ట్ సాహసించారు. అంతా ఆయన అనుకూల మీడియా ప్రతినిధులే చుట్టూ ఉంటారు. సీఎం చంద్రబాబు తన గొప్పలు తానే ఎలా చెప్పుకుంటున్నారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పటి పాలకులు గుర్తు చేస్తున్నారట. ఇప్పుడు కోకాపేట వంటి ప్రాంతాలలో భూములు రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నాయని చంద్రబాబు చెప్పడం గమనార్హం. 1995 2003 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిగా చంద్రబాబు సీఎంగా ఉన్నారు. తనపై అలిపిరిలో నక్సల్స్ దాడి ఘటనను అడ్డుపెట్టుకుని ప్రజల్లో సానుభూతితో మళ్లీ అధికారంలోకి రావచ్చని 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఘనత చంద్రబాబుది. అయితే చంద్రబాబు అనుకున్న సమయానికి ఎన్నికలు జరగలేదు, కాస్త ఆలస్యమయ్యాయి. 2004లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా వైఎస్ఆర్ బాధ్యతలు తీసుకున్నారు. రెండో దఫా కూడా వైఎస్ఆర్ నేతృత్వంలో 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ హైదరాబాద్ను ఓ రేంజ్కు తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత బీఆర్ఎస్ దాదాపు 10 ఏళ్లు, రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ 2 ఏళ్లుగా పాలన సాగిస్తోంది. అసలు తెలంగాణతో చంద్రబాబుకు బంధం తెగిపోయి 20 ఏళ్లకు పైనే. వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి 5 సీఎంల పరిపాలన తెలంగాణలో చూడొచ్చు. కానీ ఇవేవీ జనానికి తెలియదన్నట్టు తన పాలన వల్లే కోకాపేటలో భూములకు ధరలు వచ్చాయని చెప్పుకోవడం ఆయనకే చెల్లింది. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత తనకే చెల్లిందని పదే పదే చెప్పుకుంటే ఆ అభిప్రాయమే ప్రజలలో స్థిరపడుతుందని చంద్రబాబు నమ్మకం. హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి చంద్రబాబే కారణమని అనుకుందాం. మరెందుకని ఆ తెలివితేటలతో ముఖ్యంగా రాజధాని అమరావతిని, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ను చేయలేకపోతున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ తన ముద్ర వేసుకోవడం పరిపాటైందన్న విమర్శ బలంగా ఉంది. ప్రతిసారి గతంలోకి వెళ్లకుండా ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమరావతిని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని ప్రజానీకం కోరుకుంటున్నారు.